మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవ మృగాల చేతిలో ఆ బాలిక నరకాన్ని చవిచూసింది. ఒడిశా రాష్ట్రం నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన ఓ బాలికను ఓ వ్యక్తి ప్రేమ పేరుతో వంచాడు. ఆ ప్రియుడు తొలుత తన కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం తన మిత్రుడిని ఉసిగొలిపాడు. అలా మరో 8 మంది బాలికను 2 రోజుల పాటు లాడ్జీలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే చివరిగా ఆ కామాంధ్ర చెర నుంచి తప్పించుకుని తన స్వగ్రామానికి వెళ్ళింది. అయితే ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే ఆమె తల్లిదండ్రులు తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యం కేసు నమోదు చేసిన 4వ పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించారు. ఆ బాలికను విశాఖలోని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మానసిక ఆందోళన భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె తల్లిదండ్రులతో పంచుకోలేదు. ఎట్టకేలకు తాను పడ్డ బాధలను ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటనపై వారు పోలీసులను ఆశ్రయించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నగరానికి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇక ప్రియుడు అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి, ఆ బాలిక ఏం చెబుతుంది, ఎంత మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా ఆల్రెడీ ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఎందుకంటే ప్రేమించిన యువకుడు ఒక విధంగా మోసం చేస్తే మరికొంతమంది ఓదార్చే నెపంతో ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని 2 రోజుల పాటు నిర్బంధించుకొని వాళ్ళ కామవాంఛ తీర్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు రావడంతో ఒక్కసారిగా ఇప్పుడు పోలీసులంతా కూడా ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన 4th టర్మ్ లిమిట్స్లో చోటు చేసుకోవడం జరిగింది. ఒక మైనర్ బాలిక తన ఈ డిసెంబర్ 17వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ప్రియుడిని కలిసేందుకు బయటకు వెళ్ళింది. అయితే ప్రియుడితో పాటు హోటల్కి వెళ్లడంతో ఆ హోటల్లోనే ఆ ప్రియుడు తనతో పాటు కొంత కామవాంఛ తీర్చుకున్న తర్వాత అక్కడతో సరిపెట్టకుండా వాళ్ళ స్నేహితుని కూడా పిలిచి ఆ అమ్మాయితోటి బలవంతంగా అక్కడ అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు. దీంతో కొంత మనోవేదనకు గురైన అమ్మాయి ఆ రోజు సాయంత్రమే విశాఖ బీచ్ రోడ్డుకి వెళ్లి బీచ్లోనే కొంత ఆవేదన దుఃఖంతో చూడడం చూసిన కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు ఎవరైతే పర్యాటకులు వస్తుంటారో వాళ్ళకి ఫోటోలు తీసే కొంతమంది కుర్రాళ్ళు ఆ అమ్మాయిని పసిగట్టి ఆ అమ్మాయిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిని లోబర్చుకోవాలని చెప్పేసి కొంత మాయమాటలు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వేరే హోటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఆ హోటల్లోనే దాదాపు 2-3 రోజులు అమ్మాయిని వాళ్ళతో పాటే ఉంచుకున్నారు. అక్కడ ఆ కుర్రాడు ఫోటోగ్రాఫర్ ఒక్కడు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళ ఇంకా మరి కొంతమంది ఫోటోగ్రాఫర్లు అమ్మాయిని సామూహికంగా 2-3 రోజుల పాటు అత్యాచారం చేయడం జరిగింది. దీంతో అమ్మాయి భయపడిపోయి ఇంకా తర్వాత ఏం జరుగుతుందో ఒకళ్ళు చంపేస్తారేమో అని భయపడిపోయి అమ్మాయి వాళ్ళ స్వగ్రామం ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన తెలియక తల్లిదండ్రులు 17వ తారీఖున ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె ఎంతకి తిరిగి రావడంతో వెంటనే 18వ తేదీనే 4th టౌన్ పోలీస్ లిమిట్స్లోని ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఎందుకంటే ఒకళ్ళ ఇంట్లోంచి ఏమైనా వెళ్ళిపోయి ఉంటుందేమో అని చెప్పేసి. అయితే వెంటనే దర్యాప్తు అయితే వాళ్ళు ముమ్మరం చేయకపోవడంతో ఈ జరగాల్సిన దారుణాలన్నీ కూడా వరుసన ఈ వారం రోజుల్లో మొత్తం జరిగిపోవడం జరిగింది. తిరిగి అయితే పోలీసులు ఈ దర్యాప్తులో భాగంగానే 22వ తేదీన ఒరిస్సా రాష్ట్రంలో అమ్మాయి ఉందని చెప్పి గుర్తించి అక్కడికి వెళ్లి తిరిగి తీసుకొచ్చి తల్లిదండ్రులకు 25వ తేదీన అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత అమ్మాయి అప్పటికీ కూడా అదే మనోవేదంతో ఉండడంతో 31వ తేదీన అంటే నిన్న తల్లిదండ్రులకు అసలు విషయం మొత్తం చెప్పడంతో పోలీసులకు వచ్చి మళ్ళీ ఫిర్యాదు కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. మొత్తం జరిగిన సంఘటన అంతా తెలపడంతో పోలీసులు వెంటనే పోక్సో కేసు కింద నమోదు చేశారు. అయితే ప్రియుడితో పాటు ఎవరైతే ఫోటోగ్రాఫర్లు ఉన్నారో మొత్తం అంతా కలిపి మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. మరికొంతమంది కోసం జార్ఖండ్లోని
పోలీసులు వెతకడానికి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. మిగిలిన వారి కోసం ఇక్కడ ఇంకా విశాఖలో దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. ఏ క్షణాన్నైనా సరే వివరాలు పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 11 మందే కాకుండా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే మైనర్లకి లాడ్జ్లు కానీ హోటళ్ళు కానీ గదులు ఇవ్వడం అన్నది ఒక నేరం కింద పరిగణించాలి. కనుక వాళ్ళపై కూడా ఈ కేసు, ఎందుకంటే ఆ అమ్మాయిని ఇటు ప్రేమించిన వాడితో పాటు మోసపోయిన కబుర్లతోటి మొలబరుచుకున్నటువంటి ఫోటోగ్రాఫర్లు మొత్తం కలిపి 3 చోట్ల 3 హోటల్స్ తిప్పడం జరిగింది. మొత్తం దాదాపుగా ఒక 4-5 రోజులు ఈ ప్రక్రియ అంతా జరిగింది. దీంతో ఇప్పుడు వాళ్ళపై హోటల్ యజమానులపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈ సంఘటన మాత్రం ఇప్పుడు పోలీసులకు ఒక కొత్త చిక్కులు తీసుకొస్తుంది. వీళ్ళని తొందరగా ఈ కేసు దర్యాప్తు చేసి ఒక పరిష్కారం తీసుకురాకపోతే మాత్రం పోలీసు శాఖకు కూడా కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంతా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎవరినైతే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారో ఆ నిందితులు ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందినవారు, ఎవరైనా డీటెయిల్స్ తెలుసాయా అసలు? కొంతమంది ఫోటోగ్రాఫర్లు సాగర్ తీరం పరిసర ప్రాంతాల్లోని పర్యాటకులు ఫోటోలు తీసేవాళ్ళు వీళ్ళంతా. ఇంకా ప్రేమికుడు మాత్రం విశాఖ నగరానికి చెందినవాడే. అయితే 4th టౌన్ లిమిట్స్లో ఘటన అయితే ముందు స్టార్టింగ్ ప్రారంభమైంది. అది 17వ తారీఖు రాత్రి. ఆ తర్వాత 18ని మళ్ళీ ఫోటోగ్రాఫర్లు అమ్మాయిని మోసపోయిన కబుర్లతోటి మొత్తం అంతా కూడా అమ్మాయిని వశపరుచుకుని వాళ్ళ దగ్గర 2 రోజుల పాటు ఉంచుకోవడం జరిగింది. ఈ సంఘటన మొత్తం కూడా ఇప్పుడు వెలుగులోకి ఆలస్యంగా రావడంతో ఇప్పుడు పోలీసులు ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. మొత్తంగా అయితే విశాఖలో అయితే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఆమెను దాదాపుగా ఒక 5 రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిందితులు కూడా కొంతమంది అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.